ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు, ఖచ్చితంగా నీకు లేదు. నీ పుణ్యమాని పోలేదు ఇంకా. ఇప్పుడు ఆ దరిద్రం గురించి దరిద్రంగా ఏం మాట్లాడుకుంటానా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నా కూర్చోరా. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. ఏంటి లెవెల్ చూపించినావా? తెలుగులో మాట్లాడవే. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. కుళ్ళేదవా అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. అది ఉండాలంటే ఎంతగా అడిగి ఉందంటారా లేదంటారా? మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఓకే ఓకే, అర్థమైంది. ఈడేంటే ఇలా తగులుకున్నాడు? ఇలా జరిగిందేంట్రా? దరిద్రం కూడా దరిద్రంగా ఫీల్ అయ్యండి. దరిద్రాలు నీ లైఫ్ లో జరుగుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇదే ఇక్కడే వీళ్ళ గురించి తెలిసేది. బుద్ధి బలం అన్న దగ్గర కండలు చూపిస్తున్నారు. Guess the country. Japan. Yes, it's the right answer. ఆహాహా, ఏం తెలివితే. ఏం క్వశ్చన్ వేస్తావు సాయి నువ్వు? నీ బుర్ర చాలా పొదురుగా ఉంది. ఆన్సర్ తెలిస్తే తెలుసు అని చెప్పు, లేదంటే లేదని చెప్పు. గాల్లో దోశలేక అర్థం తెలివితేటలు ప్రదర్శించుకో అనుకున్నా మనకు అంత బుర్ర ఎడికెళ్ళి వచ్చిందని. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్క్? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి అడివి మనిషిని తల్లి అర్థం కాలే. చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. చాలా తక్కువ అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అంటే తగ్గుద్ది నాకు అనిపిస్తుంది. ఏంటండి ఇది? అసలు ఒక సీరియస్నెస్ లేదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.